వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ, ఎండి ఆయుర్వేద, శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. కొంతమంది ఈ రోజుల్లో మనం చూస్తుంటే యంగ్స్టర్స్ చాలామంది బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు యాక్చువల్లీ. సో జనరల్లీ మనం చూస్తే ఏంటంటే కామన్ బ్యాక్ పెయిన్ కింద కన్సిడరేషన్ చేస్తూ చాలా ఇయర్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఏమవుతుందంటే అందరిలో అని చెప్పలేము, బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ వీళ్ళలో ఏంటంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ అరైజ్ అవుతుంది. అదేంటంటే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. సో ఇది ఒక స్పెసిఫిక్ డిజార్డర్, జాయింట్ మనకి ఒక రకంగా చెప్పంటే స్పైన్లో వచ్చే ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము. కొంచెం మనం కనుక ఎలా అంటే ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే దీన్ని కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ మనం పెట్టుకుంటే కనుక యాంకిలోజింగ్ స్పాండిలోసిస్కి కూడా ఆయుర్వేద చక్కటి పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటుంది. జనరల్లీ ఇది ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్స్ అంటాం. అంటే మనకి జీన్స్ పరంగా ఇంట్లో కానీ ఏదైనా ముందు వాళ్ళల్లో ఉంటే ఏంటంటే మన ముందు తరాల్లో మనకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఏం సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? బాగా ఒక రకంగా చెప్పాలంటే సివియర్ స్పైన్ పెయిన్, యాక్చువల్లీ వెన్నుపూసలో బాగా నొప్పి వస్తూ ఉంటుంది. ఫ్రీగా మూమెంట్ ఒక రకంగా చెప్పాలంటే మంచం మీద కూర్చోలేరు, అటు ఇటు తిరగటం, మంచం మీద కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందిలో కాలు నొప్పి, మడం నొప్పి, ఒక రకంగా చెప్పాలంటే కొంతమందిలో మజిల్ వేస్టింగ్ కూడా, కండరాలు ఏవైతే ఉంటాయో స్లోగా కూడా మస్కులర్ ఎట్రోఫీ అంటాం. ఇది కూడా కండిషన్ మనం చూస్తూ ఉంటాము. ఇది కాకుండా యాక్చువల్లీ వాళ్ళకి ఏమవుతుందంటే బేసిక్ అండర్లయింగ్ జనరల్లీ ఎముక మధ్యలో మనకు ఒక సాఫ్ట్ కనెక్టింగ్ టిష్యూస్ ఉంటాయి. ఈ డిసీజ్ కండిషన్లో స్పెసిఫిక్గా ఏంటంటే అవి కూడా ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి, అంటే ఒక రకంగా గట్టిగా సాలిడిఫికేషన్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ మూమెంట్, స్పైన్ యొక్క మూమెంట్, వర్టిబ్రల్ కాలమ్ యొక్క మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇంటెన్స్ పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ పంచకర్మల్లో మనం రూక్ష స్వేదం కానీ, వస్తీ చికిత్సలు కానీ, ధారా ట్రీట్మెంట్స్ కానీ, అనువాసన వస్తీ, కషాయ వస్తీ, ఈ చికిత్సల ద్వారా వాళ్ళ వాతాన్ని, ఎక్సెస్ విషియేటెడ్ వాతాన్ని ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ది బెస్ట్గా వాళ్ళని జనరల్లీ పథ్యాలు అంటే వాళ్ళు ఏది ఆహారం తీసుకోవాలి, ఏది తినకూడదు, సో ఈ చిన్న డిఫరెన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అదీ కాక విహారం వాళ్ళు అంటే జనరల్లీ ఏంటంటే ఎవరికైనా వెన్నుపూస సమస్య కానీ, నొప్పి కానీ ఉండి స్ట్రెయిన్ అవుతుంటే, పెయిన్ వస్తూ ఉంటే జనరల్ రెస్ట్ తీసుకో తగ్గుతుందంటాం. కానీ ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ నొప్పి వస్తుంటే కనుక దే షుడ్ డూ ఎక్సర్సైజ్. యాక్చువల్లీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తూ ఉంటే ఈ పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడైతే రెస్ట్ ఎక్కువ, జనరల్ వాడికి వీళ్ళకి డిఫరెన్స్ ఇదే. జనరల్ వాడికి వెన్నుపూస నొప్పి వస్తూ ఉంటే వాడు ఏం చేయాలంటే రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంటుంది. కానీ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ పేషెంట్కి మనకి పెయిన్స్ వస్తున్నాయంటే వాడు ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. సో ఆ ఫ్రీనెస్ తీసుకురావాలి. వాడికి ఏంటంటే ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఫ్యూజ్ అయిపోతూ ఉన్నప్పుడు వాడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కనుక ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది స్పైన్కి. దాని ద్వారా వాడు కొంచెం పెయిన్ కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఫుడ్ హ్యాబిట్స్, పంచకర్మ ట్రీట్మెంట్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా ఒక రకంగా చెప్పాలి అంటే హీ కెన్ లీడ్ ఏ నార్మల్ పర్సన్ లైఫ్. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ పేషెంట్స్ కూడా చాలామంది భయపడిపోతుంటారు. ఎర్లీ 20స్లో వస్తుంది, ఇంకా నా జీవితం ఏం లేదు, ఇంతే, బెడ్ రిడన్, దీనికి చికిత్స లేదు, దీనికి వైద్యం లేదు అని జనరల్లీ గూగుల్ నాలెడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ అలా భయపడాల్సిన పని ఏం లేదు. ఆయుర్వేద ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్కి కూడా పంచకర్మ ట్రీట్మెంట్స్ ద్వారా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. మంచి ఔషధాలు ఉన్నాయి. సో యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ మెయింటైన్ చేయడానికి ద పర్సన్ కెన్ లీడ్ ఏ హెల్దీ అండ్ నార్మల్ లైఫ్ యాజ్ అదర్స్. క్లాస్ ఏంటంటే ఆ చెప్పిన పథ్యాలు, ఆ విహారాలు కరెక్ట్గా ఫాలో అవుతూ చేస్తూ ఉంటే హీ కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.